వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి కొంచెం ట్రెడిషనల్గా కుర్తీ సెట్స్, ఎథ్నిక్ వేర్ కుర్తీ సెట్స్ అయితే నేను తీసేసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ కలర్లో చూస్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు ఈ కలర్లో. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ నేను చూపించేస్తాను ఎలా ఉంది డ్రెస్ అనేది. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చేసింది అనమాట. మనకి ఆలియా భట్ డ్రెస్ వస్తుంది కదా, ఆలియా కట్ డ్రెస్లో. సో అలా ఇచ్చేసారనమాట డిజైన్ అంతా. సో చూసారంటే ఇట్లా వచ్చేసింది. సో చాలా బాగుంది అయితే, క్వాలిటీ చాలా స్మూత్ క్లాత్ వచ్చేసింది అనమాట మనకి. సో ఇట్లా చూసారంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి అంతా ఇదంతా ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట. సో ఇందులో పింక్ కలర్, గోల్డ్ కలర్, సో ఇవన్నీ కలిపేసి మనకి మంచి ఫ్లవర్స్ డిజైన్తో ఇచ్చేసారనమాట మొత్తం ఇలా. సో ఎంబ్రాయిడరీతో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేసారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇట్లా ఇచ్చేసారనమాట. సో ఇదంతా మనకి ఇలా డిజైన్ ఇలా ఇచ్చేసారనమాట. మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి వీ షేప్ నెక్తో వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్తో వచ్చేసింది. నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు మీ సైజెస్ ఎలా అనేది మీరు చూసి పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్తో వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసా అంటే చిన్న లేస్తో ఇలా డిజైన్ చేసేసారు హ్యాండ్స్కి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట. సో ఇది చూసారంటే చూడండి, మీకు ఒక పట్టు క్లాత్ లుక్ వస్తుంది అనమాట. సో అట్లా వచ్చేసింది. ఇది వచ్చేసి అనార్కలి లాగా అనమాట. సో ఇది కుర్తా సెట్, బట్ అనార్కలి మోడల్లో అయితే వచ్చేసింది మనకి. సో దీని లోపల చూసారంటే లైనింగ్తో కూడా ఇచ్చేసారు. సో మనకి లైనింగ్తో సహా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో వైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బ్రైట్గా కనిపించేసారనమాట ఈ కలర్. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడంతా చూసా అంటే ఇలా కుచ్చు ఇచ్చేసారనమాట. సో ఆలియా కట్ డిజైన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో బ్యాక్ కూడా ఇట్లా ఇచ్చేసారనమాట. సో చాలా బాగుందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. సో నాకు ఇది కొంచెం కదా, చాలా లూజ్ అయిందనమాట. సో మీరు మీ సైజ్ని బట్టి తీసుకోవచ్చు. నాకైతే ఇది చాలా లూజ్ ఉంది, బట్ నాకు తెలిసి ఇది యాక్చువల్లీ నా సైజ్ వచ్చేసి అనమాట. సో నాకు కొంచెం లూజ్ ఉంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ తక్కువ పెట్టుకోండి, లేదు అంటే ఒక కరెక్ట్ సైజే పెట్టుకోండి. మనం స్టిచ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏది లేదు అనుకున్న వాళ్ళకి కరెక్ట్ సైజే పెట్టుకోండి. సో ఎందుకంటే ఒకవేళ వాటర్లో పడినా రేపటి రోజు ఒకవేళ లావ్ అయినా కూడా మనకి స్టిచెస్ వేసుకున్నామంటే మనకి ఎప్పటికైనా ఉంటుందన్నమాట, సేఫ్ సైడ్ అనమాట. సో డ్రెస్ ఆల్మోస్ట్ ఇట్లా వచ్చేసింది. అండ్ దీని ప్యాంట్ కూడా సేమ్ అదే క్లాత్లో ఇచ్చేసారనమాట. చాలా బాగుంది కదా, మొత్తం షైనీతో. సో మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా మనకి ఎలాస్టిక్తో ఇచ్చేసారు మొత్తము. సో ఇదైతే పాకెట్స్ అయితే ఏమీ లేదు. సో మంచిగా లైనింగ్తో సహా మనకి మొత్తం స్టిచ్ చేశారు అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ కదా క్లాత్, సో లైనింగ్ వేసి మొత్తం స్టిచ్ చేశారు. సో ఇదిగోండి లైనింగ్ కూడా. సో లైనింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ మనకి అట్లే ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట. దానికి ఎలా వచ్చిందో అలానే ఇచ్చేసారు. సో మనకి డిజైన్ ఇచ్చారు కదా నెక్ ప్యాటర్న్ అంతా, సో అదే ఇచ్చారనమాట. ఇది పలాజాలో వచ్చేసింది ప్యాంట్. సో ప్యాంట్ ఇలా వచ్చేసింది. దీని దుపట్టా కూడా చాలా బాగుంది, ఆర్గంజాలో ఇచ్చేసారనమాట దీని దుపట్టా. సో ఇదంతా మనకి కట్ వర్క్లో ఇచ్చేసారు చూడండి. సో ఇలా మనకి కట్ వర్క్లో మొత్తం ఇచ్చేసారు. అక్కడక్కడ చిన్న బుటీస్తో అయితే ఇచ్చేసారనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా అనిపించింది డ్రెస్. సో అందుకనేసి తీసేసుకున్నాను. సో ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా, సో అందుకనేసి తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్యూర్ కాటన్లో వచ్చేసింది అనమాట. చాలా బాగుంది ఇదైతే. సో చూడండి ఇలా ఇది వచ్చేసి కట్ వచ్చేసింది అనమాట డ్రెస్. సో ఇదంతా మనకి ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారు అనమాట. ఇది వైన్ కలర్లో ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ కలర్ అంతా. సో దీని మీద మనకు వచ్చేసి ఇలా వీ షేప్ నెక్తో ఇచ్చేసారు.
సో దీనికి మొత్తం ఇలా మనకి ఇలా పైపింగ్తో ఇచ్చేసారనమాట మంచిగా. సో ఇది ప్యూర్ కాటన్లో అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ చూసారంటే మొత్తం ఇది మనకి ఎంబ్రాయిడరీతో అండ్ లీవ్స్తో మొత్తం అనమాట అది. సో గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్తో ఎంబ్రాయిడరీ ఇచ్చేసాను అనమాట. సో నెక్ ప్యాటర్న్ చూసారంటే ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది ఇదైతే. సో ఓవరాల్గా డ్రెస్ అంతా కింద వరకు ఇలా ఇచ్చేసారు. సో ఇక్కడ వరకు ఇచ్చారనమాట. సో ఇక్కడ కిందంతా చూసారంటే ప్లెయిన్గా వచ్చేసింది. సో ఇలా ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. హ్యాండ్స్ చూసా అంటే 3/4తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది ఇది కూడా అంతా. సో బ్యాక్ వచ్చేసి మొత్తం ప్లెయిన్లోనే వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేదే. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్లో వచ్చేసింది. ఫ్రంట్ మనకి డిజైన్ ఇచ్చేస్తారు. ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది. ఒకసారి వేసుకున్నది కూడా చూడండి ఎలా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట. సో మొత్తం ఇలా వచ్చేసింది. యాక్చువల్ దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట మంచిగా. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి అసలు. సో ఇలా వచ్చేసింది. ఇక్కడ కూడా చూసా అంటే ఇలా ఇచ్చేసాను అనమాట. ఫినిషింగ్ బాగుందనమాట ప్యాంట్ది. సో బాటమ్ అయితే చాలా బాగా వచ్చేసింది. సో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. సో దీనికి పాకెట్స్ ఉన్నాయో లేదో చూస్తా. దేర్ ఇస్ నో పాకెట్స్ అయితే లేవన్నమాట. సో ఇట్లా వచ్చేసింది మంచిగా. ప్యాంట్ అయితే చాలా బాగుంది. అండ్ దీని దుపట్టా యాక్చువల్లీ దీనికి మెయిన్ ఏంటంటే దుపట్టా హైలైట్ అనమాట. సో నేను ఫోటో పెట్టాను చూడండి అది ఎలా అనిపిస్తుంది అనేది. యాక్చువల్లీ ఆ డ్రెస్కి దుపట్టానే మెయిన్ హైలైట్ అనమాట. సో చూడండి. సో ఇలా వచ్చేసింది అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. సో మొత్తం ఇది ఇలా మనకు వచ్చేసింది అనమాట. వైన్ కలర్ అండ్ అదే వైట్ కలర్ మొత్తం ఇచ్చేసి సో ఇలా డిజైన్ చేశాను అనమాట. దుపట్టా చాలా పెద్దగా వచ్చేసింది. సో ఇక్కడ చూసారంటే చిన్న చిన్న డోరీస్ లాగా మొత్తం ఇలా పెట్టేసి ఇచ్చారనమాట. సో చాలా పెద్దది వచ్చేసింది అనమాట దుపట్టా అయితే. సో నాకు చాలా బాగా నచ్చేసింది. సో థర్డ్ కుర్తా సెట్ వచ్చేసి ఇదనమాట. సో ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్లో అయితే మనకు వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఫోటోలో చూపించినంత లైట్ కలర్లో అయితే లేదు, కొంచెం డార్క్ కలర్లో ఇలా వచ్చేసింది అనమాట. సో మొత్తం చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి దీని టాప్ చూసేద్దాము. సో దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి. సో చూసా అంటే ఇలా మనకి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్తో, ఫ్రంట్ వచ్చేసి వీ నెక్తో ఇచ్చేసారనమాట. సో ఇక్కడంతా చూసా అంటే మనకి గోల్డ్ జరీతో మనకి అంతా ఎంబ్రాయిడర్డ్ మొత్తం ఇచ్చేసారనమాట. సో ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట నెక్ ప్యాటర్న్ అంతా మనకి. సో ఇలా వచ్చేసింది మనకి ఇక్కడ వరకు. సో సాఫ్ట్ ఉందన్నమాట క్లాత్ కూడా మంచిగా. సో అక్కడక్కడ మనకి బుటీస్తో ఇచ్చేసారనమాట ఇలా. సో చూసా అంటే అక్కడక్కడ మనకి ఇలా బుటీస్తో మొత్తం ఇచ్చేసారు. ఇంకా కింద చూసా అంటే ఇలా చిన్నగా ఒక లేస్తో అయితే మనకి ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. సో ఇలా సో హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 ఇచ్చేసారనమాట. సో కొంచెం ఇది క్లాత్ వచ్చేసి మంచి సాఫ్ట్ క్లాత్లో అయితే ఇచ్చేసారు. సో బ్యాక్ మొత్తం మనకి ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ఇలా వచ్చేసింది ఇదైతే. సో దీని టాప్ అండ్ ఇది వచ్చేసి నేను ఎం సైజ్లో తీసేసుకున్నా. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్తో, బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఏమి ఎలాస్టిక్ లేదు. సో ఇదంతా నార్మల్ ప్లెయిన్ క్లాత్తో ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాంట్ వచ్చేసి మనకి కింద కూడా ఏం అట్లా లేదనమాట. సో నార్మల్ ఇచ్చేసారనమాట ప్లెయిన్లో. సో దీని దుపట్టా యాక్చువల్లీ దీనికి దుపట్టా వచ్చి హైలైట్ అనమాట. సో చూసా అంటే దుపట్టా ఇలా మనకు మంచిగా ఒక పట్టు ఒక బార్డర్ వచ్చేసి ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసింది అనమాట ఇదంతా. సో దీనికి దుపట్టానే హైలైట్ అని చెప్పచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. సో చూసారంటే ఇక్కడ చూడండి మొత్తం మనకి మొత్తం జరీతో మొత్తం వచ్చేసింది అనమాట శారీ అంతా. సో ఇలా వచ్చేసింది మొత్తము. సో కింద చూసా అంటే ఇక్కడ ఇలా మనకి డిజైన్ ఇలా ఇచ్చేసారు అనమాట. చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడైతే డిజైన్. సో ఇలా మొత్తం ఇలా ఇచ్చేసారు. అండ్ కింద చూసా అంటే ఇలా మనకి ఇక్కడ అంతా ఒక డోరీస్ లాగా ఇలా ఇచ్చేసారనమాట. సో మనకి ఇలా మంచిగా డోరీస్ అయితే ఇచ్చేసారనమాట 4 sides. సో ఇలా వచ్చేసింది అనమాట.
యాక్చువల్లీ దీని కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది లైట్ కలర్లో, ఇంకా నేను లైట్ కలర్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ వచ్చాక కొంచెం డార్క్ కలర్లో అయితే వచ్చింది. సో నేను పెట్టా కదా ఫోటోలో చూసా, అంటే చాలా లైట్ కలర్ ఉందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి ఇలా డార్క్ కలర్లో వచ్చేసింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే. అండ్ దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ దీనికి హైలైట్ వచ్చి దుపట్టానే కదా, సో నాకు దుపట్టా చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చేసింది. సో నాకు బాగా నచ్చేసింది ఇదైతే. సో మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు వేరే కలర్ అలా. సో చూసారు కదా, నేను చూపించిన కుర్తా సెట్స్ మీకు కూడా నచ్చినట్లయితే వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.